సార్, రీసెంట్గా గాంధీజీ గారి స్టాచ్యూ కట్టడానికి మన ప్రభుత్వం 5,000 కోట్లు ఖర్చు చేయబోతుంది. మనం వీడియోస్లలో చూస్తే కూడా పాపం వాళ్ళు చాలా ఏడుస్తున్నారు. పేద వాళ్ళ ఇల్లు కూలగొట్టడం న్యాయమా? ఈ భూములు వాళ్ళకి చెందుతాయా? హైడ్రాకి ఆ అథారిటీస్ ఉన్నాయా? రీసెంట్గా ప్రభుత్వము 5,000 కోట్లతోని ఒక రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే మూసీ పరివాహక ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చడానికి, దాంతోపాటు అందులో ఓన్లీ గాంధీజీ స్టాచ్యూ కోసమే కాదు, మూసీ ఆ బాబుఘాట్ ఏరియాలో పర్యాటక ప్రాంతంగా మార్చడానికి 5,000 కోట్లు ఖర్చు చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే పర్యాటక కేంద్రంగా హైదరాబాద్ రూపుదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ హౌసెస్. అంటే వాళ్ళు ఎక్కడో కొన్ని 30-40 ఏళ్ల కింద కట్టుకున్నటువంటి నివాసాలను ఆల్ ఆఫ్ సడన్ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చడం అనేది ఖచ్చితంగా అన్యాయమే. వాళ్ళు చట్టబద్ధంగా కట్టుకున్నారా లేదా అనేది తర్వాత విషయం. ముందు వాళ్ళకి ప్రాపర్ పునరావాసం ఏర్పాటు చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఆల్ ఆఫ్ సడన్ ఇల్లు కూల్చితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకి ముందు ఒకవేళ నువ్వు చట్టబద్ధంగా చేసినా కానీ, ఒకవేళ గవర్నమెంట్ చట్టబద్ధంగా ఇల్లును కూల్చినా కానీ హైడ్రాగా అధికారాలు ఉన్నాయా లేవా అని పక్కకు పెడితే, అది కూల్చే ముందు వాళ్ళకి ప్రాపర్ హౌసింగ్ ఫెసిలిటీసు, ప్రాపర్ కంపెన్సేషన్ ఫెసిలిటీస్ కల్పించాలి. అవన్నీ కల్పించకుండా డైరెక్ట్ రాత్రి వచ్చేసి బుల్డోజర్లు తీసుకొచ్చేసి కూలగొట్టడం అనేది ఎటువంటి ఆమోద్యం కాదు. వాళ్ళు ఖచ్చితంగా హైకోర్టు వెళ్ళవచ్చు, లీగల్గా వాళ్ళు ఫైట్ చేయవచ్చు. కాకపోతే చాలా టైం పడుతుంది దానికి. ఈ విధమైనటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తాయి. అంటే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందించడం అనేది మంచిదే, కాకపోతే పేద ప్రజల యొక్క ఇళ్లను కూలగొట్టి మాత్రం కాదు. చాలా బాగా చెప్పారు సార్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.